హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఎంతలో మార్పులు చేర్పులు చేసి ఉంటాడో చెప్పాల్సిన పనే లేదు. ఓ రీమేక్ హరీష్ శంకర్ చేతిలో పడిందంటే దాని స్వరూపమే మారిపోతుంది. ఇక తనకు ఎంతో ఇష్టమైన రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటాడో మనకు చెప్పాల్సిన పని లేదు. అజయ్ దేవగన్కి రవితేజకు ఎంత వ్యత్యాసం ఉంటుందో రైట్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుందని ఆయన చెప్పారు. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఫ్యాన్స్కి ఆడియన్స్కి ఏ మేరకు ఎక్కుతుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మిస్టర్ బచ్చన్ అంటే రవితేజ ఆయన నిజాయితీ గల ప్రభుత్వ అధికారి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్స్ చేసి ఎన్నో వందల కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తాడు. అలాంటి మిస్టర్ బచ్చన్ను ఓ రైడ్ వల్ల విధుల నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరుకి వెళ్ళి ఆర్కెస్ట్రాను రన్ చేస్తుంటాడు. ఊర్లో జిక్కి అంటే భాగ్యశ్రీని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరోవైపు ముత్యం జగ్గయ్య అంటే జగపతి బాబు అరాచకాలు మితిమీరిపోతూ ఉంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని ఎదురు తిరిగిన వారిని హతమారుస్తూ ఉంటాడు. అలాంటి ముత్యం జగ్గయ్య మీదకు మిస్టర్ బచ్చన్ లాంటి వారిని ఐటీ రైడ్స్కు పంపిస్తారు. ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు? ముత్యం జగ్గయ్య ఇంట్లోని నల్లధనాన్ని మిస్టర్ బచ్చన్ పట్టుకుంటాడా లేదా? మిస్టర్ బచ్చన్ను ఎదుర్కొనేందుకు ముత్యం జగ్గయ్య ఏం చేస్తాడు? ఈ కథలో జిగ్గి పాత్ర ఏంటి? అసలు చివరికి ఏం జరిగింది అన్నది ఈ సినిమా కథ. మిస్టర్ బచ్చన్ చిత్రం గురించి మాట్లాడినట్లయితే అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసింది. హరీష్ శంకర్ ఓ రీమేక్ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అందరికీ తెలుసు. ఒరిజినల్ సినిమాలోని సారాంశాన్ని మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది యాడ్ చేస్తూ ఉంటాడు. మాస్ మసాలా అంశాలను జొప్పించి హీరోయిన్ ట్రాక్ను మాస్ ఆడియన్స్కు నచ్చేలా డిజైన్ చేస్తాడు. ఓ 4 ఫైట్లు, 5 మంచి సాంగ్స్, ఓ 10 పంచ్ డైలాగ్స్ రాసుకుంటాడు. రైడ్ సినిమాను చూడకుండా ఉంటే మిస్టర్ బచ్చన్ చూసి ఉంటే ఓ మోస్తారుగా నచ్చేస్తుంది. ఒకవేళ రైడ్ చూసి ఉంటే మిస్టర్ బచ్చన్ పొరపాటున కూడా చూడకూడదేమో. రైడ్ సీరియస్గా సాగితే మిస్టర్ బచ్చన్ సిల్లీగా సాగుతుంది. నవ్వించాలని హరీష్ శంకర్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలైనట్లుగా కనిపిస్తుంది. అన్నపూర్ణ ట్రాక్ అయితే క్రింజ్గా అనిపిస్తుంటుంది. సత్య ట్రాక్ ఏమో మిరపకాయలు సునీల్ ట్రాక్స్ గుర్తుకు తీసుకొస్తుంది. ఇక హీరోయిన్ ట్రాక్ అయితే కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నాడు. ఆమె డబ్బింగ్ కూడా అంతగా నచ్చకపోవచ్చు. భాగ్యశ్రీ అందాలను మాత్రం హరీష్ శంకర్ బాగా చూపించాడు. కుర్రాలకు భాగ్యశ్రీ ఇట్టేకేసేలా ఉంది. తెరపై పాటల్ని అద్భుతంగా పిక్చరైజ్ చేసుకున్నారు. సింగిల్ స్క్రీన్ లో పాటలకు ఆడియన్స్ ఊగిపోయే విధంగా ఉన్నాయన్నమాట. ఒక ఫార్ములా మాదిరిగా లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, విలన్ ట్రాక్ అంటూ ఇలా లెక్కలేసుకొని అన్ని మరిన్ని సీన్లు డివైడ్ చేసి అతికించినట్లుగా అనిపిస్తుంది. అయితే ఏ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. గబ్బర్ సింగ్ లో హరీష్ శంకర్ చేసిన మ్యాజిక్ ఇక్కడ కనిపించదు. ఇది అవుట్డేటెడ్ రీమేక్ స్క్రీన్ ప్లేగా కనిపిస్తుంది. ఇక ఇలాంటి చిత్రాలకు బీసీ సెంట్రలే కీలకం. లాజిక్లు ఎవరికి కావాలి? సిల్లీ సీన్లు ఉంటే ఏంటి? ఉన్నంతసేపు ఏదోలా ఎంటర్టైన్ చేశాడా? పాటలు, ఫైట్లు, పంచ్ డైలాగ్స్ ఉంటే సరిపోద్ది కదా అని అనుకునే వాళ్ళకి మిస్టర్ బచ్చన్ బాగానే అనిపిస్తుంది అన్నమాట.